కోడిబేల్ తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఓకే, సో ఇదైతే డీప్ ఫ్రై స్నాక్ ఐటమ్ అన్నమాట. యా ఓకే, స్టార్ట్ చేద్దామండి. యా ఆ బౌల్ ఇవ్వండి. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకుందాం. డీప్ ఫ్రై కదా? డీప్ ఫ్రై కదా, నూనె కాగనివ్వండి. మీరు ఆన్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు మీకు ఒక మిక్సింగ్ బౌల్ కావాలి. ఇదిగో, ఇది బియ్య పిండి. ఓకే, బియ్య పిండి కాస్త ఎక్కువ వేద్దాము. ఓకే ఓకే, దాంట్లో కొద్దిగా మైదా, ఎక్కువేం అక్కర్లేదు, కొద్దిగా. ఓకే, జస్ట్ బొంబాయి రవ్వ క్రిస్పీ కోసం చాలు. ఓకే, దీంతో పాటు కాస్త సాల్ట్, కాస్త కారం. ఓకే, ఓకే, వాటర్ వేసి మనం చపాతీ ముద్దలాగా కలిపేసుకోవాలన్నమాట. ఇందులో కాస్త కొబ్బరి, పచ్చి కొబ్బరి. ఓకే ఓకే, జస్ట్ జీలకర్ర, కొద్దిగా వాము, జస్ట్ ఇలా వేసేసుకొని మనం బాగా ముద్దలాగా కలుపుకోవాలి, చపాతీ ముద్దలాగా. ఓకే, అయితే ప్రసన్న లక్ష్మి గారు, మరి రాయలసీమ కర్నూలుకు దగ్గరలో ఫేమస్ టెంపుల్స్ ఏమున్నాయి? అలపు జోగులాంబ అండి, 5వ శక్తిపీఠం. ఓ, దగ్గరే కదా అక్కడ. ఎన్ని కిలోమీటర్స్ సుమారు? మాకు 13 కిలోమీటర్స్. అంతేనా? ఓకే, ఇంకా ఈ టైంలో చాలా బాగుంటుంది శ్రావణ మాసంలో. యా యా యా, వెరీ ఫేమస్ టెంపుల్, 5వ శక్తిపీఠం కదా అమ్మవారు. చాలా పురాతన కట్టడాలతో ఉంటుంది కదా. మళ్ళీ రీసెంట్ గా కూడా అది మార్చేసి బాగా కట్టారు. మన కర్నూలు వరదల తర్వాత 2009 లో కర్నూలులో వరదలు వచ్చాయి. ఆ తర్వాత మళ్ళీ టెంపుల్ మొత్తం రెనోవేషన్ చేశారు. ఓకే, నేను రీసెంట్ గానే వెళ్ళాను. అవునా? ఓకే, మన తుంగభద్ర మధ్యలో ఉంటుంది అమ్మవారు కూడా. చాలా బాగుంటుంది అమ్మవారు బుజ్జిగా. ఓకే అండి, మనకు పిండి తయారైపోయింది. ఓకే, ఇప్పుడు నేను మీకు చూపించానా? ఇప్పుడు ఎలా చేయబోతున్నాం ఏంటి అన్నది చూపించాను. యా యా యా. ఓకే, నాకు చపాతీ పీట ఇవ్వండి. మనం కొద్దిగా చిన్న ఉండలుగా చేసేసుకుందాం. ఫస్ట్ క్వాంటిటీ తెలుస్తుంది మనకు. ఎంత ఎక్స్పీరియన్స్, అందుకే అంత ఈజీగా టకటకలాడించేస్తున్నారు. అంతేగా. 5 అక్క చెల్లెళ్ళు అన్నారు కదా మీరు? అవునండి, పాండవులు. యా యా యా, 2 అన్నదమ్ములు కూడా. అంటే మొత్తం 7. ఓ యా, పెద్ద సంతానమే, పెద్ద ఫ్యామిలీ. ఓకే, సో అందరూ కలుస్తూ ఉంటారు పండగలకి. అందరూ బిజీనే కదండి ఈ రోజు రేపట్లో. ఏ టైం పెట్టుకుని కలుస్తారు మరి మీరు? అకేషన్స్, ఎవరి ఇంట్లో అయినా అకేషన్, గృహప్రవేశాలు, సంథింగ్ మ్యారేజెస్. అక్క వాళ్ళందరూ పెద్దవాళ్ళు, వాళ్ళ పిల్లలకు కూడా పెళ్లిళ్ళు అయిపోయాయి. మీరు మీ నెంబర్ ఎంత ఇంతకి? నేను 5వ దానండి, చిన్నదాన్ని. ఇలా చేసుకోవాలి మనము బేసికలీ. ఓకే, దీన్ని మనం ఇలా రౌండ్ గా చుట్టుకుంటూ పోవాలి. వెరీ పర్ఫెక్ట్. సకినాల్లా ఉంటాయి అంటే అనుకోండి, బేసికల్లీ అలాగే ఉంటుంది. ఓకే, అక్కడ మీ సైడ్ ఇది కోడిబేల్ అంటారు. కోడిబేల్. ఏం చేస్తూ ఉంటారు మీరు ఇలాంటి పిండి వంటలు స్పెషల్స్ వచ్చినప్పుడు? అంటే కొన్ని ఫెస్టివల్స్ కు కంపల్షన్ ఇవే చెయ్యాలి అని ఉంటుంది. ఇందాక చెప్పాను కదా భక్ష్యాల గురించి. అవును, అవే చెయ్యాలి కామన్. కొన్ని పండుగలకు కంపల్షన్. మిగతా వాటికంతా పాయసాలు, పులిహారలు, మన నిమ్మపడి చిత్రాన్నాలు, మన ఇది మనకి అనుకూలంగా ఉంటాయి. అలా ఏం కాదులేండి, కొన్ని కంపల్షన్ అనేవి ఉన్నవి కంపల్షన్ గా చెయ్యాలి. అది అందులోనూ మేము బ్రాహ్మిన్స్ అన్నమాట. కొద్దిగా ఆచారాలు, సాంప్రదాయాలు వెరీ డిఫరెంట్. ఇంట్లో పద్ధతులు కూడా డిఫరెంట్. అన్ని పర్టికులర్ గా ఇవే చెయ్యాలి అని ఉంటుంది కదా. కొద్దిగా మా వారు ఎక్కువ బాగా, సో ఆయన నేను ఫాలో కావాలి కంపల్సరీ. అవునవును, పూజలు అయ్యి అయితే బాగా చేస్తూ చాలా ఎక్కువ మా ఇంట్లో. ఓకే, మనం ఇలా చేసేస్తే ఈజీగా వచ్చేస్తుంది. ఓకే, ఇవి మనం స్టోర్ చేసుకోవచ్చు కదా అండి? 1 month వరకు ఉంటాయండి. ఓకే, యా, పిల్లలకు సాయంత్రం స్కూల్ నుంచి రాగానే ఇలా పెట్టేసామంటే హ్యాపీ.
మీరు చూడండి, నూనె కాగిందేమో. నూనె కాగిపోయింది, మనం వేసేసుకోవచ్చు. అది రెడీ చేస్తే ఒకేసారి వేసేద్దాం. యా, డన్ డన్ డన్. ఓకే. సో కావాలంటే వీటిని మనం సన్నగా కూడా ఇంకా చేసుకోవచ్చు కదా. అలా కాదండి, లావుగానే ఉండాలా? లావుగానే ఉండాలి, సన్నగా ఉంటే బాగోదు. అవునా? ఓకే, కంపల్సరీ ఇలాగే ఉండాలి. ఈ లోపల వేసేసేయండి మీరు, ఎలాగో నూనె కూడా కాగిపోయింది. ఓకే. ఓకే ప్రసన్న లక్ష్మి గారు, అయిపోయినట్టున్నాయి చూడండి ఒకసారి. కలర్ రెడ్ వచ్చేసిందా? డన్ డన్, గుడ్. డార్క్ గోల్డెన్ ఆఫ్ చేసేసేయండి. యా, వెరీ నైస్. బాగా వచ్చాయి కదా. కొంచెం ఇలా మందంగా చేసుకుంటేనే బాగుంటుంది ఇప్పుడు అనిపిస్తుంది. అదే కదా, వెరీ క్యూట్, చాలా బాగుంది. కొంచెం ఉప్పు అవి ఇవి ఏం వేయకుండా, కారాలు అవిని స్వీట్ వేసుకుని స్వీట్ లా కూడా చేసుకోవచ్చా ఇవి? ఐ థింక్ సో. నేను ఎప్పుడు చేయలేదండి. ట్రై చేయలేదా? అంటే స్వీట్స్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి ఇలాంటిది చేయొచ్చా? హాట్ చేసినప్పుడు స్వీట్ కూడా చేసుకోవచ్చా అని అనిపిస్తుంది. ఓకే, బాగా వచ్చాయి. యా, వేడివేడిగా కొడుబేలు రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. కొడుబేలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె, డీప్ ఫ్రై కి సరిపడా, బియ్యం పిండి 1 కప్పు, మైదా 2 టేబుల్ స్పూన్లు, రవ్వ 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, కొబ్బరి తురుము 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, వాము 1 టేబుల్ స్పూన్. కొడుబేలు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రై కి నూనె వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో బియ్యం పిండి, మైదా, రవ్వ, ఉప్పు, కారం వేసి కొద్దిగా నీళ్లు పోసి ముద్దలాగా కలుపుకోవాలి. తర్వాత అందులో కొబ్బరి తురుము, జీలకర్ర, వాము వేసి కలుపుకోవాలి. తర్వాత చపాతీ పీటపై వేసి చేత్తో పొడుగ్గా ఒత్తుకుని వాటిని చెగోడీల్లా చుట్టి వేడి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే కొడుబేల్ రెడీ.